సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ ఒరియా మూలం అశ్రు అనల. రచన బీనాపాణి మహంతి. తెలుగు అనువాదం వి శైలజ. కన్నీటి జ్వాలలు. కథ వినండి. ఆమె గురించి తెలిసిన వాళ్ళెవరైనా సుడిగాలిలా ఒక్క ఉదుటున పట్టణం మొత్తం చుట్టబెడుతూ ఒక కోడలి నుండి మరో కోడలికి, ఒక వీధి నుంచి మరో వీధికి మెరుపు వేగంతో తిరుగుతుందని ఖచ్చితంగా చెప్పగలరు. పగలు ఏ వేళలో అయినా సరే ఆమె వాకిలి తలుపులు కొడుతూ అరటికాయలు, అరటి పువ్వులు, పనస, మామిడి అని అరుస్తుంది. మరోసారి పెండలం, గుమ్మడి నీకోసమే తెచ్చానమ్మా, ఎండు చేపలతో వండి చూడు అని కేకేస్తుంది. ఆమెను కొంతమంది కేతకి అని, కొంతమంది కేతి అని, మరికొంతమంది నాని, ఆపా అని రకరకాలుగా పిలుస్తుంటారు. ఎలా పిలిచినా ఆమెకేం తేడా పడదు. తల మీద బుట్ట ఉంటే చాలు, ఇక ప్రపంచం తన అరచేతుల్లో ఉన్నట్టే. ఆమె కాళ్ళు చాలా బలంగాను, పాదాలు చేతులు చాలా చురుకుగాను కదులుతుంటాయి. అవి ఎప్పటికీ అలానే ఉండాలని ఆమె దేవుడిని వేడుకుంటుంది. అంతకు మించి ఏం కావాలి తనకు? కాలం ఎంత మారిపోయింది. ఆమె వయసులో ఉన్నప్పుడు ఒక్కడు కూడా ఆమె వైపు కన్నెత్తి చూడటానికి కానీ, పిచ్చికోతలు కూయటానికి కానీ ధైర్యం చేసేవాడు కాదు. అలాంటిది ఒకరోజు ఆమె భర్త రోజంతా శ్రమపడి సాయంత్రం జ్వరంతో ఇంటికి వచ్చి పడుకున్నాడు. అప్పుడు కళ్ళు మూసినవాడు మళ్ళీ కళ్ళు తెరవనేలేదు. అయినా కేతకి అధైర్యపడలేదు. 2 కొడుకులు, 2 కూతుళ్ళు, వాళ్లను తనే పెంచాలి. ఎలాగైనా బిడ్డల్ని కాపాడుకోవాలి. మరి పస్తులుండే ఇంట్లో విధవకు తన భర్త గురించి ఆలోచించి దుఃఖించేంత సమయం ఉండదు. అదే సీబాబాయి చనిపోయినప్పుడు ఆయన భార్యని ఓదార్చేందుకు కొన్ని వందల మంది చుట్టూ చేరారు. ఇచ్చిన టీ, షర్బత్ తాగి మౌనంగా వెళ్ళిపోయారు. సీబాబాబు చాలా మంచి మనిషి. పెద్ద వయసులోనే చనిపోయాడు. వాళ్ళ పిల్లలంతా స్థిరపడ్డారు. ఆమె నెత్తిన ఏ సమస్య లేదు కనుక ఆమె భర్తను తలుచుకుని ఆయన చేసిన మంచి పనులను గుర్తు చేసుకుని మరీ దుఃఖిస్తుంది. కేతకి అంత అదృష్టం ఎక్కడిది? తనివి తీరా ఏడవటానికి కూడా అవకాశం లేదు. అందుకు ఆమె ఎవరిని నిందించదు. పిల్లల కోసం బాధనంతా దిగమింగుకుంది. ఏదో ఒక రోజున ఆడపిల్లలిద్దరూ పెళ్ళై వెళ్తారు. అబ్బాయిలిద్దరూ పెరిగి మంచి గవర్నమెంట్ ఉద్యోగస్తులు అవుతారు. అప్పుడు కేతకి శివాలయానికి వెళ్ళి బిల్వపత్రాలు సమర్పించి దేవుడి ముందు సాష్టాంగపడి గుండె లవిసేలా, ఆకాశం దద్దరిల్లేలా, నదులు సముద్రాలు వరదలెత్తేలా ఏడుస్తుంది. బహుశా ఆ రోజు ఆమె తన చివరి మాటలు మాట్లాడుతుంది. కానీ ఇప్పుడు ఆమెకు అంత శక్తి, ఆ తాహతు లేవు. సేబాబాబు భార్యలా 2 రోజులకొకసారి బుట్టతో పూలు తీసుకుని గుడికి వెళ్ళి 2 గంటలు గడిపే అవకాశం ఆమెకు లేదు. తను దేవుడి పూజ చేస్తుంది కానీ వారానికి ఒక్కరోజు మాత్రమే పూజ కోసం కొంత సమయం వెచ్చిస్తుంది. నిజానికి ఇది తనకు కొంగు బిగించి పనిలో దిగి జీవితంతో పోరాడే సమయం. ఆమెకు ఎందుకో దేవుడు నిద్రలోనే పేలవంగా నవ్వుతున్నట్టు అనిపించింది. అయినా కేతకి వల్ల ఎందుకు కాదు. కేతకి తన తుది శ్వాస విడిచే వరకు వెనుకంజ వేయదు. బెదిరిపోయే మనిషి కాదు. కేతకి చేతిలోని హస్తంలో ఎన్ని అరటికాయలు ఉన్నాయో పరి బహుజా లెక్క పెడుతుంది. ఎంతసేపు పడుతుంది బహుజా? ఈరోజు చాలా ఉక్కపోస్తుంది. నా గొంతు ఎండిపోతుంది. తొందరగా కానీ అంది కేతకి. పరి బహుజాకు 50 పైనే ఉంటాయి. భర్త, కొడుకులు, కూతుళ్ళు, కోడలు ఎప్పుడు ఇలా కుటుంబంలో మునిగి తేలుతుంటుంది. సామాన్యంగా ఆఫీస్ నుంచి వచ్చే ఫ్యూనే వెచ్చాలని తెచ్చిపెడతాడు. అయినా ఎప్పుడు ఏదో ఒకటి కేతక దగ్గర కొనుక్కోక తప్పదు. ఏం
కాసేపు ఆగలేవా కేతి అంది తన సహజ ధోరణిలో. అయినా నీకేంటి తొందర? నీ దగ్గర ఈ అరటికాయలు తప్పించి ఇంకేమీ లేవు. ఇవన్నీ ఎవరు కొంటారు? లేదమ్మా, నేను ఈరోజు తొందరగా పోవాలి. రాముబాబు కూతురు 1 డజన్ అరటికాయలు తెచ్చిపెట్టమని నిన్నే చెప్పింది. ఏదో పుస్తకంలో వీటితో ఏమో చేస్తారని చదివి తను చేసుకుంటుందట. నీ వెళ్ళాలమ్మా. పరీబహుశా మూతి ముడుచుకుంది. సరే సరే, వాళ్లే పెద్ద గొప్ప వంటకాలు చేసుకుంటారు. నన్ను అడిగితే ఆ అమ్మాయి ఒట్టి పొగరుబోతూ ఎప్పుడు అబ్బాయిల్ని వెంటేసుకుని తిరుగుతుంటుంది. వాళ్ళ అమ్మా నాన్న ఒక్క మాట అనరు. అదే నా కూతురైతేనా ఈ పాటికి ముక్కలు చేసి పాతర వేసి ఉండేదాన్ని. కానీ మోతి చాలా మంచి అమ్మాయి. అన్ని చదువులు చదివింది. పుట్టినప్పటి నుండి చూస్తున్నానుగా. ఇంక చాలే. ఆ పిల్ల తల్లి కడుపులోంచి నీ చేతిలోనే పడిందా ఏం? వీధుల్లో తిరిగే నీకు ఇంట్లో జరిగే విషయాలు ఎలా తెలుస్తాయి? సర్లే, ఇంక వెళ్ళు, రేపిస్తా డబ్బులు. లేదు బహుజా, మా ఇంట్లో నూనె చుక్క లేదు. వంటకు కానీ పిల్లల తలకు పెట్టడానికి కానీ ఒక్క బొట్టు కూడా లేదు. ఇవాళ డబ్బు ఇయ్యమ్మా. అంతగా అయితే రేపు అట్టే పెట్టుకుందువు కానీ. పరీబహుజాకి చాలా కోపం వచ్చింది. చకచకా కొంగుముడి విప్పి డబ్బులిచ్చేసింది. వెళ్ళు. ఆ రాము బాబు ఇంట్లోనే అరటికాయ బజ్జీలు చట్నీలో ముంచుకుని మరీ కడుపు నిండా తిను. ఆ పిల్ల ఇప్పటికే మగాళ్ళని పిచ్చోళ్ళని చేసింది. ఇంక ఇప్పుడు ఆడవాళ్ళనన్నమాట. కానీ అది నన్నేం చెయ్యలేదు. నేనంత పిచ్చిదాన్ని కాదులే అంటూ అరటికాయలని నేల మీద దొర్లించింది. వాటినేదో కేతకి కోసం తీసుకున్నట్టు. ఆమె ఇంట్లో ఎవరు అలాంటివి తినరన్నట్లు. కేతకి ఇది కొత్తేం కాదు. ఇలాంటి ఎన్నో రకాల కోపాలని, మరెన్నో అహంకారాలని చూసింది. ఇదే పరికి 5 ఏళ్ల క్రితం 2 ఆకుకూర కట్టలకు డబ్బులివ్వాలంటే 4 రోజులు పట్టేది. ఇప్పుడు ఆమె భర్త పెద్ద కాంట్రాక్టర్ అయ్యాడు. డబ్బులు కట్టలు కట్టలు తెస్తున్నాడు. ఇంకా ఆమెని ఎవరు ఆపుతారు? ఇలాగే మాట్లాడుతుంది. కేతకి ఆ మండుటెండలో కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తుంది. ఆ వీధి చివర ఒక ముసలివాడు వచ్చే పోయే వారికి దాహం తీర్చడానికి ఓ బల్ల మీద పెద్ద మట్టి కూజాల్లో నీళ్లు పెట్టాడు. నీళ్లలో పుదీనా ఆకులు, పచ్చిమిర్చి కూడా వేసి అటుగా పోయే వాళ్ళందరికీ తనే నీళ్లు పోస్తున్నాడు. ఉన్నత కులం వాళ్ళు ఎవరైనా అభ్యంతరం చెప్తారనే భయంతో జందెం ఒకటి వేసుకుని నుదుట గంధం బొట్టు కూడా పెట్టుకున్నాడు. అక్కడికి చేరుతూనే కేతకి తల మీద బొరుగు దించుకుని పెద్ద గ్లాసుడు పుదీనా నీళ్లు తాగింది. కేతకిని చూస్తూనే ముసలాయన, ఈ టైంలో నువ్వు ఇటువైపు వచ్చావేమిటి? కాంట్రాక్టర్ ఇంట్లో నీళ్లు తాగలేదా అని పలకరించాడు. మనలాంటి వాళ్ళు నీళ్లు తాగాల్సింది ఇక్కడే తాత. కాకపోతే వాళ్ళ ఇంటి మీది నుంచే ఇటు రావాలి కదా, అందుకని అక్కడ తాగుతుంటా. ఇదిగో, ఇవి కాసిని తీసుకో, అన్నంలోకి చట్నీ చేసుకోవటానికి పనికి వస్తాయి అంటూ ముసలాయన మిరపకాయలు, పుదీనా ఆకులు చేతికి అందించాడు. కేతకి వాటిని అందుకుని తడిగుడ్డలో చుట్టుకుంది. బిడ్డా, వీధికి ఒకవైపు నీడలో నడువు. ఈ ఎండకు తారు బాగా కరిగింది. పైగా పరిస్థితి మునపటిలాగా లేదు. ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? నువ్వు పెద్దదానివైన మాట నిజమే, కానీ ఎంతైనా నువ్వు ఆడమనిషివి కదా అంటూ చెప్పే మాటలు సగంలోనే ఆపేశాడు. 2 రిక్షా వాళ్ళు నీళ్ల కోసం వచ్చారు. కేతకి మళ్ళీ బరువు తలకెత్తుకుంది. ఆమె రోజు ఆ వీధి చివరి వరకు వెళుతుంది. అక్కడి నుంచి రాముబాబు ఇల్లు కొన్ని గజాలే. మోతీకి అరటికాయలు ఇచ్చేసి తను త్వరగా ఇంటికెళ్ళాలి. దారిలో ఆవు నూనె, కొబ్బరి నూనె కొనుక్కెళ్ళాలి. ఇంత ఎండలో పిల్లల్ని ఎందుకు బయటకు పంపాలి? అసలే పెద్ద కొడుకు హై స్కూల్ ఫైనల్ పరీక్షలకు చదివి చదివి చిక్కిపోయి పుల్లలా తయారయ్యాడు. తండ్రి లేని బిడ్డ చక్కగా బుద్దుగా పెరిగితే అదృష్టం చిన్నబోదు. అబ్బా, ఏంటి, ఏదైనా పురుగు కుట్టిందా? కేతకి వెనక్కి తిరిగి చుట్టూ చూసింది. ఉన్నట్టుండి ఆమె కాళ్ళ చుట్టూతా చిన్న చిన్న తెల్లరాళ్ళు చాలా ప్రత్యక్షమయ్యాయి. ఈ మిట్ట మధ్యాహ్నం ఎండలో పిచ్చివాడు ఎవడైనా ఉండేలుతో రాళ్ళు వేస్తున్నాడా? అటూ ఇటూ చూసింది. ఎవరూ లేరు.
అప్పుడే ఎవరో బిగ్గరగా గొంతు సవరించుకుంటున్నట్లు వినిపించింది. ఓమ్మో! ఎవరు వీళ్ళు? ఇంత భయంకరంగా ఉన్నారు. 8, 10 మంది దాకా దృఢకాయలు దేబీకర ముందు నిలబడి తన వంక అదోలా చూస్తున్నారు. ఒకడు మిగతా వాళ్ళకంటే ఒక అడుగు ముందు చేతిలో ఉండేలుతో నిలబడ్డాడు. ఇదేమైనా నాటకమా? ఇలాంటి బఫూన్‌గాళ్ళను దేబీకర ముందు ఎన్నడూ చూడలేదే. ఉన్నట్టుండి ఈ పొగరుబోతుగాళ్ళు ఎక్కడి నుండి పుట్టుకొచ్చారు? కేతకికి ఒక్కసారి కడుపులో తిప్పింది. కానీ ఇది తిరగబడటానికి సమయం కాదు. వెళ్ళిపోదామని వెనక్కి తిరిగి ఒక్క అడుగు వేసింది. అంతే, వేగంగా ఒక రాయి వచ్చి మళ్ళీ కాలి మడమకు తగిలింది. ఆమె వెలవెల్లాడుతూ కింద పడిపోయింది. దానికోసమే ఎదురు చూస్తున్నట్టుగా వాళ్ళంతా అట్టహాసంగా నవ్వారు. ఏం, మేం పిలిచింది వినపడలేదా? పట్టించుకోకుండా పెద్ద రాణిగారిలా వెళ్ళిపోతున్నావు హేళనగా అన్నారు. కేతకి నొప్పిగా ఉన్న మడిమను చేతితో రుద్దుకుంది. నేను మీకు తెలియదా? నా పేరు కేతకి. ఇంతటితో నీ ఆటలు కట్టు. వేళాకోళాలు ఆడటానికి మీకింకెవరూ దొరకలేదా బాబూ? రోజుకి ఎంత సంపాదిస్తావు? ఊళ్ళో ఎక్కడ చూసినా నువ్వే కనపడతావు. నీ సంపాదన ఎంత లేదన్నా 50 రూపాయలకు తక్కువేం ఉండదు. దగ్గర ఉన్నదేమిటో బయటకు తీయి. నేను మీకెందుకివ్వాలి? మీ మీద ఆధారపడి బతుకుతున్నానా? లేకపోతే మీకేమైనా బాకీ ఉన్నానా? అయినా మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? బలిసిన ఆంబోతు లాంటివాడు ఒకడు ఆమె మీదకు వెళుతున్నాడు. ఏయ్, నీకు తెలుసా ఎవరితో మాట్లాడుతున్నావో? నువ్వెవరో నాకెందుకు తెలియాలి? కేతకి బుట్ట తల మీదకు ఎత్తుకుంది. మీరెవరు నన్ను ఆపటానికి? నాకెవరన్నా భయం లేదు. గవర్నర్ అయినా సరే. పొగరబోతు వెదవల్లారా, మీకు అమ్మలు అక్క చెల్లెళ్ళు లేరా? ముందు నోర్మి. ఈ రోడ్డు మీద వ్యాపారం చేయాలని ఉంటే బొడ్లో నుంచి సంచి తీసి 5 రూపాయలు ఇక్కడ పెట్టు. లేదంటే నీ దగ్గర ఉన్నదంతా లాక్కుంటాం. మళ్ళీ గడప దిగి ఇంట్లోంచి బయటకు రాలేవు. దుర్మార్గుల్లారా, మొదనష్టపోళ్ళు మీరు. మీకెందుకు ఇవ్వాలి డబ్బు? ఒంటరి ఆడదాన్ననా? చూస్తూ ఉండండి. దేబీకర నుంచి దుర్గామాత లేచి వచ్చి మీ మెడలు తెగ నరకకపోతే నా పేరు తీసి మీ కుక్కకు పెట్టండి. కేతకి కోపంతో వణికిపోతుంది. తలమించి బుట్ట కింద పడిపోయేటట్టుంది. తనేం చెయ్యగలదు. ఆ ముసలి తాత సహాయం చేయగలిగేవాడేమో కానీ వాళ్ళంతా ఆమె చుట్టూ మూగి హేళన చేస్తున్నారు. ఎంత ఎండగా ఉందంటే బయట ఒక కాకి కూడా లేదు. కిటికీలు తలుపులన్నీ మూసుకుని అంతా ఇళ్లలో ఉండిపోయారు. కేతకి ధైర్యం సన్నగిల్లింది. నీరసంగా కూలబడింది. అయినా నేనెందుకు మీకు డబ్బులివ్వాలి? అంది. నీవు ఈ వీధిలో వ్యాపారం చేసుకోవటం లేదా? ఏం, ఈ వీధి మీ అబ్బదా? కాదు, కానీ మా అబ్బలు తాగి ఇళ్లల్లో దొర్లుతున్నారు. ఈ రోడ్డు మాది, మా ఆస్తి. నువ్వు ఈ రోడ్డు మీద అమ్ముకుంటూ బాగానే సంపాదిస్తున్నావు. ఏం, కొంచెం మాకు పంచలేవా? కేతకి ఇంకేం మాట్లాడలేకపోయింది. ఈ కాలం కుర్రాళ్ళకి ఎవరైనా ఏం చెప్పగలరు? వాళ్ళు ఎవరినైనా సరే నడి రోడ్డు మీదే అవమానించగలరు. ఆమె దగ్గర 5 రూపాయలున్నాయి. అది కూడా పరీబహుశ ఇచ్చినవి. కొద్దిసేపు ఆలోచించింది. సరే, నన్ను పోనీయండి. ఈ అరటికాయలు రాముబాబు ఇంట్లో అమ్మి వచ్చి ఆ డబ్బు మీకు ఇచ్చుకుంటాను. నాకు ఈరోజే తెలిసింది నేను నడిచే వీధి మీదని. నువ్వేం కంగారు పడకు. నువ్వు ఏ వీధిలోకి వెళ్ళినా అక్కడ మా వాళ్ళున్నారు. ముందు కట్టాల్సింది కట్టి నీ దారిన నువ్వు పో. లేకపోతే నీ కూతుళ్ళిద్దరినీ జీవితాంతం నీ ఒడిలోనే ఉయ్యాల ఊపుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది. లంచముంట. కేతకి అలాంటి మాటలు తన జీవితంలో అంతకుముందు ఎన్నడూ విన్నట్టు గుర్తులేదు. ఆ కుర్రాళ్ళు తల్లిపాలు మాని ఎంతో కాలమైనట్టు లేదు. కానీ ప్రపంచమే వాళ్ళ సొత్తు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఎంత భయంకరమైన రోజులు! పిల్లల కోసం భయపడి తల్లిదండ్రులు పక్కకు తప్పుకున్నారు. పోలీసులు, ప్రభుత్వం కూడా ఈ దుర్మార్గులను ఏం చేయలేకపోతుంది. ఇంక తను ఎవరితో చెప్పుకుంటుంది? సిగ్గుతో, కోపంతో వణికిపోతున్న కేతకి బొడ్లో తోపుకున్న కొంగు ముడి విప్పి 5 రూపాయలు
వాళ్ళ మొహాన విసిరేసింది. దిక్కులేని ఒక ఆడమనిషి నుంచి డబ్బు దోచుకోవటమేనా మీరు చేసే పని? మీరు తినేది తిండి కాదు, పెంట. దుర్మార్గులారా! మీకు కష్టాలు వస్తాయి. అప్పుడు మీ ముఖం ఎవ్వరూ చూడరు. దిక్కులేని చావు చస్తారు. ఆమె అన్న మాటలకు వాళ్ళ దగ్గర నుండి ఒక వికటాట్టహాసం వినిపించింది. తన మాటలు వాళ్లకు అత్తరు పన్నీరు చల్లినట్టుంది కాబోలు. ఆమె అవమానంతో మండిపోయింది. ఇంకొక క్షణం ఆగితే ఆ నడి రోడ్డు మీదే వాళ్ళు ఆమెను వివస్త్రం చేసేవారేమో. ఎవరికి తెలుసు? ఆమె గబగబా నడిచి వెళ్ళిపోయింది. తన కోసం మోతి ఎదురు చూస్తూ ఉంటుంది. తను త్వరగా వచ్చేస్తానని ఆమెకు మాట ఇచ్చింది కూడా. తర్వాత ఇంటి దగ్గర పిల్లలు తను వస్తే తనతో కలిసి పాకలా తిందామని ఆకలితో ఎదురు చూస్తూ ఉంటారు. తను వరండా మెట్లు ఎక్కబోతుండగానే మోతి తలుపు తెరిచి, ఏంటి, నీకు ఒంట్లో బాగాలేదా అంటూ పలకరించింది. ఎందుకు అంత నీరసంగా ఉన్నావు? కాసిని మంచినీళ్లు ఇమ్మంటావా? లేకపోతే కొంచెం త్వరని తాగుతావా? చాలా అలసిపోయినట్టున్నావు. ఇంకా ఇక్కడే ఉన్నావా? ఈ మండుటెండల్లో కాళ్లకు చెప్పులు లేకుండానే నడుస్తున్నావు. ఒక జత చెప్పులు కొనుక్కోమని, లేకపోతే నా చెప్పులు తీసుకోమని నీకు ఎన్నిసార్లు చెప్పాను? కేతకి స్తంభానికి జారగల పడిపోయి కూర్చుంది. లేదు బిడ్డ, నీ ప్రేమాభిమానాలతో నన్ను కట్టిపడేయకు. నా రోజులు అయిపోయాయి. ఎందుకు? ఏమైంది? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? నీ పిల్లలు బాగానే ఉన్నారా? వాళ్ళు బాగానే ఉన్నారు బిడ్డ. నారాతే బాగలేదు. ఇప్పటి వరకు జీవితంలో ఎవరి ముందు నేను తల వంచలేదు. చివరికి దేవుడితో కూడా పోట్లాడాను. కానీ అట్లాంటిది ఇప్పుడు ఈ కుర్రాళ్లకు ఎదురు నిలిచి గెలవలేకపోయాను. నేను ఒకళ్ళ ముందు చెయ్యి చాచేదాన్ని అయితే వేరు. లేకపోతే ఆ డబ్బు మా నాయన ఇచ్చిందో, నా మొగుడు తెచ్చిందో అయితే అదో రకం. కానీ రోజంతా కష్టపడి తిరిగితే దక్కేది 10 రూపాయలు. అందులో 5 రూపాయలు ఇచ్చేస్తే నేనెట్లా బతకాలి బిడ్డ? ఏంటి, ఆ దేబీకరా దగ్గరుండే కుర్రాళ్ళు నిన్ను డబ్బడిగారా? ఇంకెవరు? వాళ్ళేదైనా మంచి పని కోసం డబ్బు అడిగితే నాకేమనిపించేది కాదు. ఆ డబ్బుతో తాగి తందనాలు ఆడతారు ఆ దుస్తులు. మెల్లగా అడిగింది. నీవు ఇచ్చేసావా? లేక ఇవ్వబోతున్నావా? నేనైతే పోలీస్ రిపోర్ట్ ఇవ్వటం ఖాయం. ఈ సన్నాసులు సామాన్య మానవులను బతకనిచ్చేట్టు లేరు. వాళ్ళ క్లబ్ కోసం వారం రోజుల నుంచి డబ్బు పోగు చేస్తున్నారు. ఉన్నవాళ్ల దగ్గర నుంచి గుంజితే నేనేమీ అడగను. కానీ రిక్షా వాళ్ళ దగ్గర నుంచి, నీలాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా బెదిరించి వసూలు చేస్తుంటే మీరెలా బతుకుతారు? ఈ అరటికాయలు తీసుకుని డబ్బివ్వు బిడ్డ. నువ్వు మాత్రం ఏం చేయగలవు? ఇలాంటి విషయాల గురించి మాట్లాడితే ప్రయోజనం ఏముంటుంది? చెవిటోని ముందు శంఖం ఊదినట్టే. నువ్వా ఆడపిల్లవు. వాళ్ళు ఏ చెయ్యో కాలో పట్టుకుంటే జీవితానికే దెబ్బ. పైగా ఇక్కడే ఉండాల్సిన దానివి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. ఏంటి నువ్వనేది? నేనేం చేయకూడదా? వాళ్ళు ఇవాళ రోడ్డు మీద నిన్ను అవమానించారు. రేపు నేను కావచ్చు. ఎల్లుండు ఇంకెవరి కూతుర్నో ఇలాగే చేస్తారు. ఇదేం పని? దేశం ఎటుపోతుంది? ఇంక చట్టం, న్యాయం అవన్నీ ఎందుకు? కేతకి మోతి ఇచ్చిన డబ్బును కొంగులో గట్టిగా ముడివేసుకుంది. నువ్వు లోపలికి వెళ్ళు బిడ్డ. ఈ మండిపోయిన దేశం ఎటన్నా పోని, ఇది బాగుపడుతుందన్న నమ్మకమేం లేదు. ఆగాగు, వెళ్లే ముందు కాస్త ఏదన్నా తినిపో. బయట ఎండ భయంకరంగా ఉంది. నీకోసం 2 అరటికాయ బజ్జీలు ఫ్రిడ్జ్లో పెడతాలే, రేపు తీసుకుందువు గాని. ఇప్పుడేం వద్దు తల్లి. పిల్లలు నా కోసం ఎదురు చూస్తుంటారు. చూడమ్మా, దయచేసి ఆ రౌడీ వెధవల జోలికి మాత్రం పోవద్దు. వాళ్ళసలే పశువులు. మీ అమ్మ ఎప్పుడు తిరిగొస్తుంది? ఎల్లుండి. ఎందుకు? ఆమె ఊరికే ఎప్పుడు పుట్టింటికి వెళ్ళదని తెలుసుగా. తాతయ్యకు ఒంట్లో బాగోలేదు. నువ్వు నా గురించి కంగారు పడుతున్నావు కదా. ఆ బుర్రలేని మోక నేనేం చేస్తారు? అప్పటికే కేతకి బుట్టతో వీధి చివరి వరకు వచ్చేసింది. ఈ కాలంలో ఎవరూ చెప్పిన మాట లక్ష్య పెట్టడం లేదు. అయినా మోతి చాలా చురుకైన పిల్ల. అందంగా ఉంటుంది, తెలివి కలది కూడా. అందుకే పరికి మోతి అంటే అంత అసూయ, అయిష్టం. పైగా మోతి ఆటల్లో ముందుంటుంది.
కలకత్తాలో, ఢిల్లీలో ఎన్నో పతకాలు గెలుచుకుంది. దేవుడు ఆమెను 4 కాలాల పాటు చల్లగా చూడాలి. కేతకి మనసులోనే దేవుణ్ణి వేడుకుంది. సూర్యుడు కొంచెం కిందికి దిగినట్టున్నాడు. ఎండ కొంచెం తగ్గింది. ఇంటి దగ్గర పిల్లలు పాకలా కోసం ఎదురు చూస్తుంటారు. తను ఆవ నూనె, కాసిని ఉప్పు చేపలు తెస్తానని వాళ్ళకి మాటిచ్చింది. గుడ్డ ముక్కలో కట్టి ఉన్న పుదీనా, మిరపకాయలు ఎండిపోతున్నాయి. ఆమె మనసు కోపంతో దహించుకుపోతోంది. కానీ తను ఎవరితో మాట్లాడుతుంది? భర్త బతికే ఉంటే బహుశా అతనితో చెప్పుకునేదేమో. కానీ అతనేమైనా చేయగలిగి ఉండేవాడా? అసలే ఆవేశపరుడు. ఇలాంటివి చూడటానికి అతను బతికి లేకపోవటమే మంచిదైంది. మర్నాడు తెల్లవారుజామునే కేతకి సాహు చెరువుకు వెళ్ళి స్నానం చేసి వచ్చింది. వచ్చేటప్పటికే పెద్ద వ్యాపారి భార్య బుట్ట నిండా గుమ్మడికాయలు, అరటి పువ్వు, కాకరకాయలు తీసుకువచ్చి బుట్టలో సిద్ధంగా సర్దిపెట్టింది. వచ్చిన లాభం వీళ్ళిద్దరూ పంచుకుంటారు. కేతకి బయటకు వెళ్ళాలని అస్సలు లేదు. కానీ వెళ్ళకపోతే ఇల్లు ఎలా కొడుస్తుంది? ముందు రోజు సాయంత్రం కూడా తను ఏ పని చేయలేకపోయింది. పెద్ద కూతురు ఒక మార్వాడీల ఇంట్లో పనిచేసి నెలకు 50 రూపాయలు సంపాదిస్తుంది. చిన్నది ఇరుగు పొరుగులకు ఏదో ఒక పని చేసి పెట్టి తన తిండికి సరిపడా సంపాదించుకుంటుంది. చిన్న కొడుకుకి చదువు సరిగ్గా అవ్వలేదు. పొద్దున్న న్యూస్ పేపర్లు అమ్ముతాడు. సాయంత్రం కిరాణా దుకాణంలో పనిచేస్తాడు. వాడు కూడా తన 2 పూటల తిండికి సరిపడేంత సంపాదిస్తాడు. ఇక పెద్ద కొడుకు మొన్ననే హై స్కూల్ పరీక్షలు రాశాడు. పరీక్షల్లో పాస్ అయితే ఇంటిని నిలబెడతాడు. అంతవరకు కేతకి చెమటోడ్చక తప్పదు. తర్వాత ఆడపిల్లలిద్దరి పెళ్ళిళ్ళు కావాలి. కేతకి కూరల గంపతో మెయిన్ రోడ్ ఎక్కింది. మనసులో ముందు మోతీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పోకిరోళ్లను ఏం చేశారో కనుక్కోవాలని ఉంది. ఈ రోజు కానీ వాళ్ళు తన దారికి అడ్డం వస్తే తను పోలీస్ రిపోర్ట్ ఇవ్వటం ఖాయం. ఆ చుట్టుపక్కల 10 ఏళ్లుగా కూరలు అమ్ముతున్నది ఇప్పుడు భయంతో మానేస్తుందా ఏమిటి? తనే ఎలాగో ఒక దారి వెతుక్కోవాలి. ఈ ఆలోచనలోంచి బయటకు వచ్చేసరికి అప్పటికే పరి ఇంటి వరకు వచ్చేసింది. కానీ తనకు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలని లేదు. ఇంతలో కేతీ, కేతీ, ఓ కేతకి రావా అంటూ వెనకాల నుంచి పరి పిలవటం వినిపించింది. అయినా కేతకి పట్టించుకోకుండా గబగబా వీధి వెంట నడిచిపోయింది. ముసలి తాత యథావిధిగా తన స్థానంలో ఉన్నాడు. కేతకిని చూస్తూనే అరిచాడు. అటువైపుకు వెళ్ళకు బిడ్డ, అక్కడ పరిస్థితి బాగాలేదు. అదంతా పోలీసులున్నారు. కేతకి మనసులోనే అమ్మయ్య అనుకుంది. బయలుదేరిన దగ్గర నుంచి తను కోరుకుంటున్నది అదే. ఆ దుస్తులకు బుద్ధి చెప్తుంటే తను కళ్ళారా చూడకుండా ఎలా ఉంటుంది? మోతి కొన్ని అరటి పూలు తెమ్మంది తాత. అవి ఆమెకిచ్చేసి ఒక్క క్షణంలో తిరిగి వస్తా. మోతి, ఎవరు? రాముబాబు కూతురేనా? అవును, వాళ్ళమ్మ ఊరెళ్ళింది. ఈ పిల్ల నా కోసం ఎదురు చూస్తుంటుంది. ఏదో సామెత చెప్పినట్టు మంచి పిల్ల. కానీ ఇంక లేదు. వాళ్ళ పెరట్లో ఆమె శవం నగ్నంగా పడి ఉందంట. ఇలాంటి విషయాలు రహస్యంగా ఉంటాయా? దీనికంతటికీ ఆ వెధవలే కారణం. జాగ్రత్త బిడ్డ. కేతకి తల తిరిగిపోయింది. కింద పడకుండా ఎలాగోలా నిలదొక్కుంది. తను విన్నదేమిటి? అసలు మోతి వాళ్ళ జోలికి ఎందుకు పోయింది? కేతకి నీళ్ల కూజాల వెనక నీరసంగా కూలబడిపోయింది. నేను విన్నది నీకు చెప్పానంతే. మళ్ళీ ఎవరితో అనకు. ఆ దుర్మార్గులు నన్ను బతకనివ్వరు. కేతకి దోసిలు పట్టి 2 గుక్కలు నీళ్లు తాగింది. లేచి నిల్చుని మోతి వాళ్ళ నాన్న ఇక్కడ లేడా అంది. ఉన్నాడు, కానీ ఏం చేస్తాడు? మోతి గమ్మునుండే రకం కాదు. ఎప్పుడు మనసులో ఉన్నది బయటకు వచ్చి నలుగురిలో చెప్పేస్తుంది. మిగతా ఆడవాళ్లను కూడా కూడగడుతుంది. నిన్న కూడా అదే చేసింది. అందరినీ పిలుచుకు వచ్చి ఒక గుంపుగా దేవిగర ముందు నిల్చుని బిగ్గరగా అరచింది. తర్వాత పోలీసులు వచ్చి ఆ కుర్రాళ్ళని పట్టుకుపోయారు. మేమంతా ఊపిరి పీల్చుకున్నాం. కానీ చూడు ఏం జరిగిందో. ఆమె ఒంటి మీద ఏం చేశారో చూడు. రక్తం తాగారు ఆ హంతకులు. మరి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళలేదా? వాళ్ళని ఎందుకు అనుమానించటం?
ఒకవేళ తోటలో పామో లేకపోతే జంతువో ప్రాణం తీసిందేమో. పోలీసులు వాళ్ళని తీసుకెళ్ళటం పేరుకే. అంతా డ్రామా. ఒక దారిలో వెళ్తారు, ఇంకో దారిలో బయటకొస్తారు. వాళ్ళెప్పుడైనా పట్టుబడ్డారా? వాళ్ళను స్టేషన్లో పెట్టి ఉంచితే ఇక సూర్యుడు చంద్రుడు ఉదయిస్తారా? ఊరంతా చీకటైపోదు. అసలు దేశాన్ని నడిపేది వీళ్ళేనే పిచ్చి తల్లి. వీళ్ళని ఎవరు ఆపగలరు? ముందు రోజు మధ్యాహ్నం జరిగినదంతా కేతకి మనసులో ఒక్కసారిగా గిర్రున తిరిగింది. ఎంతటి రాక్షసులు వాళ్ళు! అసలు తను పాపిష్టి మనిషి కాకపోతే ఆ జరిగినదంతా మోతీకి చెప్పటం ఎందుకు? జరిగిన దానికి తనను తాను నిందించుకుంటూ లోపలే దహించుకుపోతుంది. కానీ కళ్ళు మాత్రం నిప్పులు కురిపిస్తున్నాయి. బిడ్డా, నీ కూరల కంప తీసుకుని ఇంటికెళ్ళిపో అన్నాడు తాత. లేదు తాత, అప్పుడే కాదు, కొద్దిసేపు ఈ కంపని నీ దగ్గర పెట్టని. ఒక్కసారి ఆ అమ్మాయిని చూడాలని ఉంది. పిల్ల ఎంత తెలివి కలది, బంగారం లాంటి మనిషి. తండ్రికి అంత ఆస్తి ఉన్నా ఆమెకి రవ్వంతైనా అహంకారం లేదు. తాత కళ్ళు తుడుచుకున్నాడు. నువ్వు కాస్త ముందు రావాల్సింది బిడ్డ. ఇంత క్రితమే పోలీసులు అంబులెన్స్ వచ్చి ఆమె శరీరాన్ని గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్ళింది. శవ పరీక్ష చేసిన తర్వాత దహనం చేస్తారట. ఇంటికి వెళ్ళిపోమ్మా. నువ్వు ఆడదానివి, ఇక్కడ ఏం చేయగలవు? చూడు ఎంతమంది పోలీసులు ఉన్నారో. పక్కనే కుర్రాళ్ళ గుంపు. అక్కడంతా సంతలా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? నీకు ఇంట్లో ఎదిగిన కూతుళ్ళున్నారు. కేతకి హృదయం ఒక్కసారిగా పైకి ఎగసి మళ్ళీ సందిగ్ధంలో పడింది. అవును, తనకు ఇంట్లో ఎదిగిన కూతుళ్ళున్నారు. కానీ మోతీ లాంటి వాళ్ళు కోటికి ఒకరుంటారు. అట్లాంటి కూతురు పుట్టాలంటే చాలా అదృష్టం ఉండాలి. కేతకి లాంటి దరిద్రపు కొట్టు దానికోసం మోతీ చచ్చిపోతే ఇక కేతకి దేన్నైనా ఎదిరించకుండా ఉండగలదా? ఈ రుణభారాన్ని నెత్తిన మోస్తుండాల్సిందేనా? హఠాత్తుగా ఆమెకు తన జీవితం వ్యర్థం అనిపించింది. భర్త చనిపోయిన నాటి నుంచి తను ఒంటరిగా పోరాడుతూనే ఉంది. ఇప్పుడు పిల్లలు తమ పట్ట తాము పోసుకునేంతగా ఎదిగారు. కేతకి గంప తీసుకుని ఇంటివైపు మళ్ళింది. తాత చెప్పినట్టే. అన్నట్టు పరి ఇంటివైపు చూడను కూడా చూడలేదు. అసలే పరికి అసూయ ఎక్కువ. మోతీ గురించి 4 కల్పించి చెప్పినా చెబుతుంది. ఎంత ఘోరం జరిగింది! నిజానికి ఆ పిల్ల కేతకి మూలంగానే ప్రాణాలు పోగొట్టుకుంది. అసలు తను ఇంకా ఎందుకు బతకాలి? తనకున్న ఒకే ఒక్క కోరిక, తన మగపిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళై ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటే తను శివాలయానికి వెళ్ళి తనివి తీరా ఏడవాలి. అది జరిగిన రోజున ఆ సంతోషంలో తను ప్రపంచాన్నే తల్లకిందులు చేయగలదు. కానీ తన అదృష్టం అలా ఉన్నట్టు లేదు. తను పోరాటంలో దిగబోతుంది. అవతల వైపు దేవుడు ఉన్నా సరే ఆమె వెనుకాడదు. వేగం పెంచి దరిదాపుగా పరిగెడుతున్నట్టుగా నడుస్తుంటే తల మీద గంప కొద్ది కొద్దిగా కిందకి జారుతోంది. ఇంట్లోకి గబుక్కును దూరి తలుపులేసుకుంది. పాత మూటలన్నీ బయటకు తీసి వాటిలో తను దాచిన కొద్దిపాటి డబ్బును వెతికి బయటకు తీసింది. తను భర్త చనిపోయిన రోజున చెవుల నుంచి తీసేసిన కమ్మలను వెతికి బయటకు తీసింది. అవి కొంచెం కాంతి విహీనంగా ఉన్నాయి, కానీ మెరుగు పెడితే మాత్రం తళతళలాడతాయి. మామూలుగా అయితే వాటిని అమ్మాయిల పెళ్ళిళ్లకు మార్చి కొత్త కమ్మలు తీసుకుని ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి 7 పెళ్ళిళ్ళ కన్నా ముఖ్యమైన పని పడింది. చీకటి గదిలో అటూ ఇటూ తిరుగుతూనే ఉంది, కానీ తన హృదయం మాత్రం ఇంకా రగిలిపోతూనే ఉంది. సంధ్య చీకటవ్వగానే ఆమె పెద్ద కొడుకును పిలిచింది. పడుకునే ముందు తలుపు గట్టిగా వేసుకో. నేను ఆలస్యంగా రావచ్చు. మార్వాడి వాళ్ళింట్లో పండగ చేసుకుంటున్నారు. చెల్లెలు ఒక్కతే ఆ పనంతా చేయలేదు. ఆమె కొడుకు లోపల నుండి తలుపు గొళ్ళెం పెట్టుకున్నాడు. చీకటి పడింది. అది కృష్ణపక్షం. కేతకి తన గంపలో ఒక క్యాన్, కొడవలి, గొడ్డలి, కూరలు తరిగే కత్తి పెట్టుకుంది. ఎప్పుడో వదిలేసిన అలవాటును గుర్తు తెచ్చుకుంటూ చిటికెడు నల్ల ముందు నోట్లో ఓ మూలగా పెట్టుకుంది. మనసులో చాలా ఇబ్బందిగా, చికాకుగా ఉంది, కానీ నడక నిశ్చలంగా సాగుతుంది. నీరసపడిపోతే ఏదైనా ఎలా సాధిస్తామని పళ్ళ బిగున నడుస్తోంది.
మధ్యలో శివాలయం ముందు ఒక్క క్షణం ఆగింది. కొద్దిగా వంగి అంది, నీవు బతికిపోయావు స్వామి. ఇక్కడ నేను రగుల్చుకున్న నిప్పుల్లో నేనే కాలిపోతున్నాను. ఆలయానికి వచ్చి నా కన్నీళ్లతో నీ పీఠాన్ని ముంచెత్తక ముందే నేను కాలిపోతున్నాను. మరికొంతకాలం నువ్వు హాయిగా ఉండు నాయనా. 4 అడుగులు వేసిన తర్వాత ఆమె ఆ చీకట్లో కలిసిపోయింది. నల్లటి శరీరం, దుమ్ము కొట్టుకుపోయిన బట్టలు, తల మీద కంప అన్నీ ఆ రాత్రి చీకట్లో ఏకమైపోయాయి. మర్నాడు ఇంకా తెల్లారకముందే దేబిగర దగ్గర నుంచి పెద్ద పెద్ద కేకలు వినిపించాయి. దేబిగరను మంటలు చుట్టేశాయి. బయటవైపు తలుపు కాలిపోయి ఒక పక్కకు ఒరిగి నోరెళ్లబెట్టినట్టు పెద్దగా తెరుచుకుంది. మంటలు ఇంకా రాజుకుంటూనే ఉన్నాయి. కేతకి ఆ పక్కనే ఒక రాయి మీద కూర్చుని శాంతంగా బీడీ తాగుతోంది. ఆమె ముందు బీడీలు కట్ట, అగ్గిపెట్టె, ఖాళీ కిరసనాయిలు క్యాను పడి ఉన్నాయి. నెత్తురోడుతున్న కత్తి, గొడ్డలి, కొడవలి కూడా పక్కనే ఉన్నాయి. కేతకి ఈ లోకంలో లేనట్లుంది. ఎక్కడి నుంచో 2 మనుషులు వచ్చి కేతకిని దగ్గరలో నిలిపి ఉన్న జీబు వైపుకు ఈడ్చుకుపోయారు. మెల్లిగా ప్రజలు గుమిగూడుతున్నారు. పరిస్థితి తొక్కిసలాటలా తయారైంది. ఎటు చూసినా పోలీసులు దిగిపోయారు. అగ్నిమాపక దళం వాళ్ళు వచ్చారు. దేబిగర మీద నీళ్లు కొడుతున్నారు. కేతకి కలకంటున్నదా? ఆమెకు ఏమీ గుర్తులేదు. అటుగా పోతున్న 2 మంటలను ఛేదించుకుంటూ లోపలికి వెళ్ళి సగానికి పైగా కాలిపోయిన 2 కుర్రాళ్లను బయటకు లాగారు. ఎవరో అన్నారు, బాగా తాగినట్టున్నారు. వాళ్లల్లో ఒకడు సిగరెట్ అంటించుకుంటుండగా ఇది జరిగిందేమో. క్షణాల్లో చుట్టబెట్టేసి ఉంటుంది. ఎంత ఘోరం! వాళ్లల్లో వాళ్ళు ఘర్షణలు పడి 5 కుర్రాళ్ళు సజీవ దహనమైపోయారు. చేసిన దుర్మార్గాలు ఎక్కడికి పోతాయి? ఎవరైనా చివరికి అనుభవించక తప్పదు. ఇంకొక అతను గొంతు కలిపాడు. ఈ మాటలకు కేతకి ఎక్కిన నల్ల ముందు మత్తు కాస్త వదిలింది. ఎందుకు ఎవరూ గ్రహించలేకపోతున్నారు? ఆరి దేవుడా! గంప, కిరసనాయిల్ క్యాను, కొడవలి, కూరలు తరిగే కత్తి అవన్నీ అక్కడే పడి ఉన్నాయి. చేతులకు సంకెళ్ళు వేసి ఆమెను జీప్లోకి ఎక్కిస్తూ పోలీస్ గట్టిగా అరుస్తున్నాడు. రావే లంచ! వీళ్ళు బతికుండగానే వీళ్ళ రక్తం తాగావు. ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావే? కేతకి అప్పుడు స్పృహలోకి వచ్చింది. ఆ కుర్రాళ్ళు బాగా తాగి నేల మీద పడి దొర్లుతుంటే తను వాళ్ళ మీద కిరసనాయిలు పూసి అగ్గిపుల్ల వెలిగించింది. బయట నుండి జాగ్రత్తగా తలుపు గడియ పెట్టింది. దేబిగర మొత్తం అంటుకుంది. ఎక్కడి నుంచో ఒక కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చి హడావుడిగా తలుపు తీయబోతుంటే కేతకి గొడ్డలి తీసుకుని అతని తల నరికేసింది. ఆ వేగానికి తల మొండెం నుంచి విడిపోయి దొర్లుకుంటూ వెళ్ళి ఒక బండరాయి దగ్గర ఆగింది. ఆమె ఆ బండ మీద కూర్చుని ముక్కలు చేసింది. అవును, వాడితే అది. జనం తండోపతండాలుగా ఆమె చుట్టూ చేరారు. ఆ ప్రాంతం అంతా కార్లు, వాహనాలతో నిండిపోయింది. హఠాత్తుగా ఒక గొంతు వినిపించింది. ఆగండి, ఆగండి! ఆమె గొంతు ఆరిపోయి ఉంటుంది. ఆమెకు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వనివ్వండి, ఆ తర్వాత తీసుకెళ్దురు. అది చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఆ వీధి మూల వచ్చే పోయే వాళ్లకు నీళ్లు పోస్తుండే ముసలి తాత ఒక జగ్గుతో నీళ్లు తీసుకుని ఆమె కోసం వచ్చాడు. ఒక పోలీసు అతని చేతుల్లో జగ్గు లాక్కుని, ఏం నీళ్లు అవి? విషం కలిపావా? గద్దించాడు. ఏంటి విషమా? ఏం మాట్లాడుతున్నారు సార్? నేను అట్లాంటి స్త్రీకి విషం ఇస్తానా? దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. ముసలివాడు పోలీస్ జీప్ దగ్గరకు వెళ్ళాడు. కేతకి ఆశ్చర్యంగా చుట్టూ చూసింది. జీప్ దిగి వచ్చి అతని వైపుకు దోసిలు పెట్టింది. నెమ్మదిగా అతను నీళ్లు దోసిట్లో పోశాడు. ధారగా కారుతున్న ఆమె కన్నీళ్లు, తాత కన్నీళ్లు దోసిట్లోని నీళ్లలో కలిసిపోయాయి. అవి చుక్కలు చుక్కలుగా చేతి వేళ్ల సందుల్లోంచి భూమి మీద పడ్డాయి. ప్రపంచం ఎన్నోసార్లు ముక్కలైంది, ఎన్నోసార్లు రక్తసిక్తమైంది. అలాగే ఉప్పటి కన్నీళ్లతోనూ తడిసింది. కానీ ఇవన్నీ ఎవరు గుర్తుపెట్టుకుంటారు? ఇవి నిత్యం జరుగుతూనే ఉంటాయి. ముసలివాడు భుజం మీద ఉన్న తుండును
జగ్గులో మిగిలిన నీళ్లలో తడిపాడు. దానితో కేతకి మొహం తుడిచి వేగంగా తిరిగి వెళ్ళిపోయాడు. అతను మళ్ళీ ఆమె మొహం వంక చూడలేదు. ఒక్కసారి చుట్టూ తిరిగి చూసి వెళ్ళిపోయాడు. కేతకి ఏదో లోకంలో ఉన్నట్టుగానే అయోమయంగా తిరిగి జీప్ ఎక్కి కూర్చుంది. రోజులాగే సూర్యుడు ఆకాశంలో విజృంభించి ప్రకాశిస్తున్నాడు. దూరాన్నించి శివాలయ గోపురం కనిపిస్తుంది. కానీ కేతకి నేల వంకే చూస్తూ అలాగే వెళ్ళిపోయింది. ఎండకు నేల వేడెక్కి మిరమిట్లు గొలిపేలా మెరిసిపోతుంది. ఇవాళ కేతకి కళ్ళల్లో ఉన్నవి కన్నీళ్లు మాత్రం కాదు, కణకణలాడే నిప్పు కణికలు. అశ్రు అనల ఒరియా మూలం. రచన బేనాపాణి మొహంతి. ఆంగ్ల అనువాదం జయంత మహాపాత్ర. తెలుగు అనువాదం వి శైలజ. అశ్రుజ్వాలలు కథ విన్నారు కదా. ఈ కథ మీకు ఎలా అనిపించింది మిత్రులారా? కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయండి. ఈ కథ అయితే నాకు చాలా చాలా నచ్చింది. కేతకి లాంటి ధైర్యవంతురాలు, సాహసవంతురాలు ఎవరుంటారు? మోతి పట్ల ఆమె ప్రేమ, ఒక స్త్రీగా ఆమె చైతన్యము ఎంతో ఉదాత్తంగా, ఉత్తేజంగా ఉంది. మీకు కూడా ఈ కథ నచ్చినట్లయితే మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి విభిన్నమైన కథలెన్నో ఈ ఛానల్లో పొందుపరిచి ఉంచాను. మరో 2-3 కథలు కూడా విని మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ. నా ఛానల్లో కథలు ఎక్కువగా వినటం లేదు. ఎందుకని? మీకు నచ్చటం లేదా? పోనీ ఆ నచ్చనిదేమిటో తెలియచేయండి, నేను సరిదిద్దుకుంటాను. కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.